ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 20 వచనాలలో యేసు ప్రభువారి యొక్క అధికారం కనబడుతుంది. ఆయనే స్వయంగా చెప్పాడు, సర్వాధికారి అనే అంశం ద్వారా కొద్దిసేపు మీతో వాక్యాన్ని పంచుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. 16వ వచనములో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. దేవుడు కొన్ని విషయాలు నిర్ణయిస్తాడు. ఆయన బిడ్డలకు నిర్ణయించినప్పుడు, ఆయన అధికారంతో నిర్ణయించినప్పుడు లోబడాలి. విన భాగ్యము దేవుడు కలగజేస్తాడు. ఆయన అధికారంతో నా వద్దకు రండి అని చెప్తే ఆయన బోధించే బోధ వినే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. అట్టి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళిరి. ఈ గల్లీ రాష్ట్రంలో ఆ కొండ వద్ద ఆయన నిలవబడి లేక బోధిస్తున్నప్పుడు శిష్యులతో పాటుగా మరికొందరు కూడా రావడం ఎన్నోసార్లు మనం వింటున్నాం. ముందుగా రోగులు, ఆ తర్వాత ఆయన బోధనాలని వారు, అలాగనే విమర్శించేవారు. నువ్వు ఎక్కడికి పోయినా సరే, నువ్వు ఎంత మంచి పనైనా చేయగాక వారు కూడా ఉంటారు. సాతానుడు కూడా వాళ్ళని ప్రేరేపణించి నడిపిస్తాడు. అక్కడ పొండి తరుణం దొరికితే ఎక్కడ తప్పు దొరికిద్దా మీరు రెడీగా ఉండాలి అన్నట్టుగా నడిపిస్తాడనమాట. విమర్శించే వాళ్ళు కూడా, యేసు ప్రభువుని విమర్శించే వారు కూడా బయలుదేరతారు. వారు ఆయన చూసి ఆయనకి మురక్కిరి కానీ కొందరు సందేహించేరే అని రాయబడింది. చూసావా? ఎవరన్నా సందేహించడానికి ప్రభు విషయంలో ఏమన్నా అవకాశం ఉందా? ఆయన కార్యాలను సందేహించడానికి అవకాశం ఉన్నదా? సర్వాధికారం కలిగిన వాని యొక్క కార్యములు అధికారముతో జరిగిస్తున్నప్పుడు ఏ మాత్రము సందేహించుటకు అవకాశం లేదు. అనగా ఏ లోపము లేకుండా సర్వాధికారి అనే యేసుక్రీస్తు ప్రభు వారి కార్యాలను కొనసాగించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయిన వారే ప్రతి విషయంలో ఏదో లోపం ఉంటుందన్నట్లుగా సందేహించడం, అనుమానపడడం. మొట్టమొదట మనకు వచ్చేది అదే. తోమ అంతకాలం ఉంటే తిరిగి లేచితే యేసయ్య అనుమానపడలా, సందేహించలా. గట్టిగా చెప్పినా, శిష్యులు చెప్పినా, ఎవరు చెప్పినా, చూసిన వారు చెప్పినా వినలేదు కదా. ఆయనంతటిగా ఆయన ఒక నిర్ణయం చేసుకున్నా, అలా జరిగితేనే నేను నమ్ముతానన్నాడు. కాబట్టి సందేహం అనేది ప్రతి మనిషికి వస్తానే ఉంటుంది. కానీ ప్రభు విషయంలో ఏమాత్రము మనము, బైబిల్ గ్రంథం విషయంలో ఏమాత్రము సందేహించకూడదు. ఆయన మాటల విషయంలో మనం సందేహించకూడదు. సందేహించాము అని అంటే సాతానుడు ఇంకా మనల్ని పతనంలోనికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అందుకని ఏ విషయంలో సందేహించవద్దు. బైబిల్ సంఘటనల్లోనేమి, దేవుని కార్యాల్లోనేమి, దేవుని మాటల్లోనేమి ఏమాత్రమో సందేహించకూడదు. సందేహించకుండా ఉండిన వారేమో ఆయన ఆరాధించారు, సందేహించిన వారేమో ఆరాధించలేదు. కాబట్టి అనేక సార్లు మనం ఆరాధించాం. ఆరాధన అంటే ఎన్నోసార్లు చెప్పుకుని మనకు ఆ పదం అర్థం కాదు. కానీ ఆయన నిలబడి ఉండగా మనము సాష్టాంగ పడి ఆయన పాదాల మీద పడి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నటనే ఆరాధన అన్నారు. కాబట్టి అలాగా సందేహించిన వారు చేయలేరు. ఆయన సృష్టికర్త కాబట్టి, సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి, మానవులు మనల్ని కలగజేశాడు కాబట్టి తప్పకుండా ఆయన ఆరాధించాల్సిందే, తప్పదు. ఆరాధించకపోతే మనకు పరలోక రాజ్యం లేదు. ఆయన చేసాడు, మనల్ని కలగజేశాడు, మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, ఆయుషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. అందుకు కృతజ్ఞత తెలియజేయాలి, ఆరాధించాలి. అందుకే వాక్యానికి ముందు మనము ఆరాధించుకుంటున్నాం ఆయనని. అది మాత్రం మనం మరవకూడదు. కానీ సందేహించే వారంగా మనలో ఎవరు ఉండకూడదు.
18వ వచనం, భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదే. అబ్బా, ఎంత గొప్ప మాట! ఈ ప్రపంచంలో ఎంతోమంది అధికారులు ఉన్నారు, కానీ సర్వాధికారము కలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఏదో కొన్ని విషయాల్లో అధికారం కలిగిన వారుగా ఉండారు, కానీ ఈ విశ్వం అంతటిపై సర్వాధికారం కలిగిన వాడు ఆకాశంలో కానీ, ఆకాశంలో కనబడేవి కానీ, పరలోకములో కానీ, ఈ యొక్క భూమి మీదే కానీ, భూమి కింద ఉన్నటువంటి పాతాళములోనే కానీ అధికారం కలిగినటువంటి వాడు ఈ భూలోకంలో ఎవరూ లేరు. యేసు ప్రభుకి అంత గొప్ప అధికారము ఇవ్వబడింది. అందుకంటాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని 18వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరయ్యా చెప్పేది? నువ్వు చెప్తే మేమెందుకు వింటామయ్యా అని అంటాం మనము. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. వినకపోతే శిక్షించే శక్తి కూడా ఆయనకు ఉంది. లోపడకపోతే మనకు శిక్ష కూడా వచ్చి పడుతుంది. కాబట్టి వినాలి అంతే. శిష్యులు విన్నారా? దేవుడు చూపించు ప్రతి స్థలంలోనికి ఆయన శిష్యులు అనబడిన ప్రపంచంలో నలుమూలకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచా. బాప్తిజం విషయంలో కొందరు సందేహపడుతున్నారు. ఇక్కడ త్రిత్వనామము కనబడుతుంది. త్రిత్వనామములోనే ఇవ్వాలి నువ్వు బాప్తిజం. అప్పుడు ఆయన బిడ్డలుగా చేసిన వారం అవుతున్నాం. అయితే అలాగ బాప్తిజం ఇచ్చిన తదనంతరము వారు నూతనంగా జన్మించిన వారి లెక్కలోనికి వస్తున్నారు. కాబట్టి పసిపిల్లలు కాబట్టి వారికి దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన వాటిని తెలియజేయాలి. ఊరకు బాప్తిజం ఇచ్చేసి వదిలిపెడితే వాళ్ళు ఎదగలేరు. వాక్యం అనే పాలను వారు త్రాగలేరు. తాగు విధానం నేర్పాలి. ఆ పాలు త్రాగుతూ పసిపిల్లలు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి 20వ వచనం చూసినప్పుడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించడే. బాల్యంలోనే మీ ఒడిలో ఉన్న మీ బిడ్డకి బోధించాలి. నువ్వు ఎదిగే కొలది నీ పిల్లలకు బోధించాలి. ఆ విధంగా నీ కుటుంబంలోనే కాదు, సంఘంలో, సమాజంలో, పరిసర ప్రాంతంలో, నువ్వు ఉంటున్న స్థలాల్లో నీవు తెలుసుకున్న సత్యాలు సరి అయిన మార్గంలో నడుచుకొని నిమిత్తంగా బోధించాల్సిన పని మనకు అప్పగించాడు. అలా చేయగలిగితే ఏం జరిగిద్ది అని చూస్తే చివరి లైన్లో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పుతాడా? ఆయన అబద్ధం ఆడతాడా? దేవుడు అబద్ధం ఆడు, మాట తప్పడు. సదాకాలము అంటే ప్రభు ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకునే గడి వరకు కూడా, సదాకాలము యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వాళ్ళతో చెప్పాడు. కాబట్టి మన ధైర్యం ఏంటంటే, బోధించేటప్పుడు మన పిల్లలకి, మన కుటుంబీకులు, మన సంఘాన్ని, మన బిడ్డలకు, సమాజంలో వారికి, దేశంలో, ప్రపంచానికి బోధ చేసేటప్పుడు ఆయన మనతో ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలి. పిరికితనం ఉండకూడదు. ఆయన ఏమైనా ఆజ్ఞాపించాడో, ఏం చెప్పమన్నాడో ఆ చెప్పమనేది మాత్రమే చెప్పి తీరాలంతే. అటువంటి అధికారము ఈ లోకంలో మనకంటే గొప్ప ఆధిక్యత, విలువ కలిగిన దేవదూతలకు లేదు. వాళ్ళు చెప్పడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళు ఒక్క చిన్న వార్త ఏది చెప్పమంటే అది చెప్పి వెళ్ళిపోవాల్సిందే. అదనంగా ఏది చెప్పడానికి వీల్లేదు వాళ్ళు. మనకైతే ఆయన సువార్త, ఆయన మన కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడో, ప్రాణం ఎలా పెట్టాడో, ఆయన ఎలా వచ్చాడో, ఆయన జన్మ, మరణ, పునరుద్ధానం, ఆరోహణం, పరలోక రాజ్యాల గురించిన సత్యాలు అన్నీ కూడా దేవుడు బయలుపరిచినప్పుడు వాటిని మనం పంచుకోవలసిన వారమై ఉండి ఉన్నామా. సర్వాధికారము గలవాడు ఒక్కడే ఈ లోకములో, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఈయనకి పరలోకములు అన్నిటి మీద, భూమి మీద అన్నిటి మీద, పాతాళం అన్నిటి మీద, పాతాళం అంతటి మీద సర్వాధికారం ఇవ్వబడింది. అదే మన అంశం, సర్వాధికారి. యేసయ్య సర్వాధికారి. దేనిలో తీసుకున్న వాటి మీద ఆయనకి అధికారం ఉంది.
మనము పాపము ద్వారా తప్పిపోతున్నాం. పాపమును జయించలేక తప్పిపోతున్నాం. పాపము మీద సర్వాధికారం ఆయనకుంది. జయించే శక్తి జయించినట్లుగా ఆయన బిడ్డలు ఆయనకుంది. అందుకని పాపములను మనము జయించడానికి ఆయన శక్తి పంపినప్పుడు జయించగానే చేసిన దానికి కొట్టివేయాలి, దేవుడు క్షమించాలి. అది అట్టనే ఉంటే అదే తలంపు వస్తుంది. అది కడిగివేయబడాలి, అది తుడిచివేయబడాలి, అది లేకుండా కనబడాలి, మనకి శూన్యంగా ఉండాలి అది. కాబట్టి పాపములు క్షమించే అధికారము ఇవ్వబడినది. అధికారంలో ఒక అధికారము ఎవ్వరికి లేదో ఈ ప్రపంచంలో మానవులకి. పాపములు క్షమించే అధికారం ఎవ్వరికి లేదు. ఏదైనా ఏ విషయాలన్నా క్షమిస్తే క్షమించవచ్చేమో, కానీ పాపములను క్షమించే అధికారం వారికి లేదు. ఎందుకంటే మనుషులు మనము నరనరాలలో పాపము జీర్ణించుకుపోయింది, రక్తనాడుల్లో. కాబట్టి పాపులమైన మనము పాపమును క్షమించే అధికారం మనకు లేదా? పాపము లేని యేసయ్య పాపములు క్షమించే అధికారము ఆయనకే ఉంది. అందుకనే ఆయన యొక్క గొప్ప అధికారానికి మనం విధేయత చూపించాలి. మనం తప్పిపోయినట్టుగా మన అంతరాత్మ చెప్పిన తక్షణమే దేవా నన్ను క్షమించయ్యా అన్నప్పుడు ఆయనకొక్కడికే క్షమించే అధికారం ఆయనకు ఉన్నది. కాబట్టి క్షమించబడినట్లుగా నీ ఆత్మ నీకు నిర్ధారణ చేసిన తక్షణమే సంతోషం నీ హృదయంలోనికి వచ్చేసినప్పుడు నీకు అర్థమైపోతుంది. ఆ పాపము దేవుడు కడిగేశాడు, తుడిచివేశాడు, తీసివేశాడు, సముద్ర అగాధంలో పడేశాడు, తూర్పుకి పడమరికి ఎంత దూరం అంత దూరపరిచాడు, ఇకెన్నటినీ ఆయన జ్ఞాపకం చేసుకొనడు అనేటువంటి సంతోషముతో దేవుని కృతజ్ఞత తెలియజేసే వారంగా కాగలుగుతామా? అయితే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాలలో ఒక వ్యాధిగ్రస్తుడు యొక్క పాపాన్ని ఆయన క్షమించినట్లు రాయబడింది. అతడు పక్షివాయువు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. చాలా దినాలు అయిపోయింది, కానీ ఆయన్ని ప్రేమించేవారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎలాగా ఈయన వ్యాధి నుండి బాగుపడే విధానం బహుశా సహకరించి ఉంటారు చాలా వరకు వాళ్ళ వల్ల కాల. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో ఆయన స్వస్థపరిచేవాడుగా ఉండిన సత్యం వారు ఒక 4 మనుషులు తెలుసుకొని మోసుకుంటూ యేసయ్య ఉన్న స్థలానికి వచ్చేశారు. కానీ వారి విశ్వాసాన్ని బట్టి యేసయ్య సంతోషపడ్డాడు. ఎందుకంటే అప్పటికే చాలామంది జనులు ఆ ఇంటిలో ఉండారు. ఆ వ్యాధిగ్రస్తుడిని ఆయన ముందు తీసుకుని వెళ్ళటానికి దారి లేదు. కానీ వాళ్ళ విశ్వాసం అయితే ఇలా కాదు, యేసయ్య నిలబడిన స్థలం కొద్ది ప్లేస్ ఉందని చెప్పేసి ఎవరిని తోసుకుంటూ తప్పుకోండి అనుకుంటూ బోధింటున్న వారిని ఆటంకపరచకుండా. చాలామంది ఏం చేస్తారంటే బోధింటున్న వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటారు. వాడు అధికారి అయితే వీళ్ళందరి మీద మీరు తప్పుకోండి అని చెప్పేసి. కానీ అలా చేయకుండా ఆ 4 ఆ యేసయ్య నిలబడిన స్థలము ఇల్లు లోపల పెంకుటిల్లట, అది పైకి వారు ఆ పరుపుతోనే తనని తీసుకొని వెళ్ళి ఆ పరుపుతోనే యేసయ్య తిన్నగా దింపినట్లు వాక్యం సెలవిస్తుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో. అలాగా వారి విశ్వాసమును చూసి సంతోషపడిన వాడై అతడు వ్యాధితో బాధపడుతున్న దినాల్లో దేని ద్వారా తనకు ఆ వ్యాధి వచ్చిందో గమనించి ఉండవచ్చు, కానీ పశ్చాత్తాపడి ఉండవచ్చు, బాధపడి వ్యాధి నుండి విముక్తి పొందాలని అనుకొని ఉండవచ్చు. అది రాయబడలేదు. కానీ యేసు ప్రభువారైతే నీ పాపములు క్షమించబడి ఉన్నవే, నీ పరిపెత్తుకొని లేచినాడు అన్నాడు. ఫినిష్. మొట్టమొదట పాపములు వ్యాధి బాధలు తొలగిపోవాలి అనంటే, క్షమాపణ దొరకాలి అనంటే పాపములు క్షమాపణ కోరుకోవాలి. ఎప్పుడైతే మన శరీరానికి వ్యాధి బాధ వచ్చిందో, ఏ కారణం ద్వారా వచ్చిందో మనకు అర్థం కాని పరిస్థితుల్లో
ఒకవేళ నేను చేసిన తప్పును బట్టి ఫలానా బాధ వచ్చిందేమో అని చెప్పి అనుకొని మోకరించి, ప్రభువా ఈ వ్యాధి నుండి తొలగించబట్టుకు పక్షవాయు గలవాడిని ఏ రీతిగా నీవు పాపములు క్షమించి వ్యాధి నుండి విముక్తిపరిచావో నాయన, నన్ను కూడా నా పాపములు క్షమించి వ్యాధి నుండి విముక్తిపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఆ అధికారం, పాపములు క్షమించే అధికారం యేసయ్యకే ఉంది. కాబట్టి ఆయన క్షమించిన వెంటనే స్వస్థత అనేది దేహంలోనికి వస్తుంది అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. పాపములు క్షమించే అధికారం కలిగిన యేసు ప్రభువుని నువ్వు సేవిస్తావా? నీ బాధ వచ్చినప్పుడు ఆయనని క్షమాపణ కోరుతావా? ఎందుకంటే కొన్ని క్షమించబడినట్లుగానే మనం అనుకొని క్షమాపణ కోరుకోకుండా ఉంటాం కొన్నిటి విషయాల్లో. అది ఎప్పుడో నేను క్షమాపణ కోరుకున్నాను కదా, క్షమించేసేడేమో అనుకొని నువ్వు చేయకుండా ఉండటం మానేస్తావు. ఈలోగా మనకి శిక్ష వచ్చి పడుతుంది. వచ్చినప్పుడన్నా ఓహో ఆ పాపం కొట్టువేయబడలేదేమో అని చెప్పేసి మనం గుర్తించిన వారమై తక్షణమే మరలా, దేవా నా పాపములను క్షమించు, నీ రక్తముతో కడుగో, శుద్ధీకరించు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు, ఈ వ్యాధి నుండి కూడా పూర్తిగా స్వస్థైన ఆయన అనగానే పాపములు క్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. కాబట్టి పాపముని క్షమించగానే వ్యాధి దేహం నుండి వెడలిపోతుంది, స్వస్థత నెమ్మదిగా ప్రవేశిస్తుంది, నీ హృదయంలో ఆనందం, సంతోషం కలుగుతుంది, చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దొరికిందని నువ్వు సంతోషపడతావు. కానీ ఈ ప్రపంచంలో ఎవరిని సేవించినా ఆరాధించినా పాపములు క్షమించే అధికారం వారికైతే లేదు. యేసయ్యకి ఒక్కడికే మాత్రం ఉన్నదే. అందుకనే ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన్ని సేవించాలి, ఆరాధించాలి. ఈ మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1-12 వచ్చిన వారికి చూస్తే పక్షివాయువు కలిగినటువంటి వాడి విషయం చెప్పుకున్నాం. ఈ దృశ్యాన్ని చూసి విన్న శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉన్నారు. చూసారా? మొదట మనం అనుకున్నాం విమర్శించే వాళ్ళు వస్తారన్నానా, సాతాను పంపిస్తాడన్నానా, వచ్చేసారు. ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చేసారు. వచ్చేసి ఏం తప్పు చేస్తాడో చూద్దాం అని చెప్పేసి అని ఆయన్ని బాగు చేయటం, సంతోషపడాలి కదా, ఆనందపడాలి కదా. ఎన్నో దినాలు మంచాన పడి ఉన్నాడు, అధికారం కలిగిన యేసయ్య బాగు చేశాడు అని చెప్పేసి అనుకొని సంతోషపడాలిగా ప్రభు పని చేసేవాళ్ళు, శాస్త్రులు, బైబిల్ గ్రంథం చదివేవాళ్ళు. కానీ ఇది చూచి విన్నటువంటి శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు అనుకుంటున్నారు, మనసులో స్టార్ట్ చేశారే కానీ యేసయ్య ఉన్నాడే, ఆయన దేవదూషణ చేస్తున్నాడు, దేవుణ్ణే దూషిస్తున్నాడు ఈయన. అంటే మంచి పని చేస్తే దేవుణ్ణి దూషించటమా? కొంతమంది అలాగే ఉంటారు. నువ్వు మంచి కార్యాలు చేస్తే అందరు సంతోషపడుతుంటే దాని ద్వారా అనుభవిస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా? దూషిస్తారు. యేసయ్యని దూషిస్తున్నారు. ఇక్కడ యేసయ్య హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, వాళ్ళ తలంపుల్లోనే దూషిస్తున్నారు, బయటికి ఇంకా చెప్పల. తలంపులు ఎరిగిన వాడు ఆయన. మన మనసులోకి ఆలోచన రాకపోవడమే ఆ ఆలోచన ఎటువంటిదో గుర్తెరిగిన యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల యొక్క ఆలోచనను గుర్తించాడా? దేవుడు తప్ప పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉండదని అనుకుంటున్నారు. పాపం అదే ఆయన చెప్తున్నాడు. వాళ్ళ భావాన్ని, వాళ్ళు ఆలోచన చేసే విషయాన్ని బట్టి అన్నప్పుడు ప్రభు ఆత్మలో వారి ఆలోచనలు ఎరిగిన వాడే వారితో అంటున్న ఈ విధంగా, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పేశాడు. సవాల్ చేసి చెప్పాడు. భూమి మీద పాపములు క్షమించే అధికారము మనిషి కుమారునికి ఉంది. ఆయన బిరుదు పెట్టుకున్నాడు. ఆయన మనిషి కుమారుడు అనే బిరుదు పెట్టుకున్నాడు ఆయన. అవును, ఆయన మనిషి కుమారుడా. అయితే ఆయన ఇక్కడ చెప్తున్నాడు, పాపములు క్షమించే అధికారం మనిషి కుమారునికి ఉన్నదని శాస్త్రంతో తెలుపుతున్నాడు, తెలుసుకోండి మీరు అని చెప్పి అది చెప్పి ఇంకా వాళ్ళని శపించక దూషించక బాధలో ఉన్నవాడిని స్వస్థపరిచాడు. ఎంత గొప్ప మేలు జరిగించాడు యేసయ్య.
ఇంకా పరిపూర్ణమైన స్వాస్థ్యంలో నడిపించాడు. 1 తిమోతి పత్రిక 1:5 చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని పౌలు తెలియజేశాడు. ఆయన వచ్చాడు, అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. ఆయనకు అక్కడికే ఉంది అధికారము. అదే సంఘటన చూస్తే 1 యోహాను పత్రికలో 3:5 రాయబడిన మాట ఒకరు చదువుతారా? 1 యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చాలండి. అవును, అందుకే ప్రత్యక్షమయ్యాడు. భూమి మీద మానవుడుగా ప్రత్యక్షమయ్యాడు. పసిబిడ్డగా ఒక తల్లి గర్భంలో జన్మించి క్రమేపీ మనం ఎలాగే ఎదిగామో అలాగే ఎదిగేటట్లు చేశాడు. తరుణం వచ్చినప్పుడు పరలోక మర్మాలను వివరించాడు. అందుకే ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన పవిత్రుడా. ఆయన బిడ్డలమైన మనము పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం తప్పిపోతున్నామో, అపవిత్రత ఏర్పడుతుందో మన జీవితంలో, మనం మనసాక్షి తెలియజేసినప్పుడు, మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా తప్పిపోయినట్లుగా మనసాక్షి తెలియజేసినప్పుడు తక్షణమే దేవా ఈ విషయంలో తప్పిపోయి నన్ను క్షమించని క్షమాపణ కోరుకోగలిగితే మరలా ఆయన వంటి బిడ్డలంగా మారిపోతున్నాం. పరిశుద్ధులంగా పవిత్రులంగా అయిపోతున్నాము. ఆయన రక్తమే అటువంటి కార్యాన్ని చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరచునని వాక్యం సెలవిస్తుండగా యేసు రక్తాన్ని ఒలించే వారంగా, కోరుకునే వారంగా, సేకరించే వారంగా మనం ఉండాలి. యోహాను సువార్త 5:27 యేసు ప్రభువుకు మరొక అధికారం ఉన్నదే, తీర్పు తీర్చుటకు అధికారము ఉన్నదే. ఆ భాగం చదువుకుందాం. యోహాను సువార్త బైబిల్ ఉన్న వారు తీర్చి చూడండి దయచేసి. 5:27 తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఎటువంటి అధికారం ఇచ్చాడంటే తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. కానీ యేసయ్య నోటి నుండి చెప్పిన మాట అయితే, నేను భూమి మీదకి వచ్చింది తీర్పు తీర్చడానికి రాలేదు అన్నాడు. శిక్ష అనుభవించడానికే ఉన్నాడు కానీ ఆ నిందలను, అవమానములను, బాధలను అనుభవించడానికే ఉన్నాడు. ఆ విధంగా కలగజేసిన వారికి శిక్షించి తీర్పు తీర్చలేదు ఆయన. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనను తీర్పు తీర్చుటకు పంపించాడు, అధికారం ఇచ్చి పంపించాడు తండ్రి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కానీ ఆ అధికారము యేసయ్య ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడివైపునున్న వారిని, ఎడమ వైపునున్న వారిని 2 భాగాలు చేయబడుతుంది. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. ఆయన బిడ్డలను గొర్రెలకు పోల్చబడి ఉండెను, ఆయన మాట వినని వారికి మేకలకు పోల్చబడిన. అయితే కుడివైపునున్న వారి విషయంలో గొప్ప మాటలు మాట్లాడాడు. వారికి పరలోక రాజ్యం ఇచ్చుటకు అవకాశాలు కల్పించాడు. తీర్పు సంఘం ఎత్తబడిన తర్వాత విశ్వాసులకు ప్రతిఫలం ఇవ్వటానికి జరిగేటువంటి తీర్పు, విశ్వాసులకు కూడా తీర్పు, ప్రతిఫలం ఇవ్వటానికి, బహుమానాలు ఇవ్వటానికి. కానీ వీరికి ఉంది తీర్పు, వారికి అవిశ్వాసులకు కూడా ఉంది. మహాధవల సింహాసనపు తీర్పు 1000 ఏండ్ల పాలన తర్వాత పరలోకంలో జరుగుతుందండి. చనిపోయిన దుష్టులు తీర్పు తీర్చబడి నరకాగ్నికి అప్పగించబడతారు. మత్తయి సువార్త 25:31 ప్రకారంగా తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అనే మాటను మత్తయి సువార్త 25:31 మనం చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 25:33 నుండి 40 ప్రకారం చూస్తే రాజు తన కుడి వైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలబెడతాడంట. నిలబెట్టి అప్పుడు ఆయన లోకములో పుట్టిన మొదలుకొని వారి కొరకు సిద్ధపరచబడిన తన ఘనమైన రాజ్యములో ప్రవేశించమని గొర్రెల్ని ఆహ్వానిస్తున్నాడు. పరలోక రాజ్యములో
ప్రవేశించుటకు గొర్రెలను అనగా ఆయన బిడ్డలను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మనము గొర్రెల వలె ఆయన రాజ్యంలోనికి చేర్చబడాల్సిందే తప్ప మరొక విధానం లేదు. గొర్రె స్వభావం ఏంటంటే దీనత్వం. వదకు తేబడిన గొర్రె పోయినట్లుగా యేసయ్య విషయం చెప్పబడిన. ఉదించే ముందు తీసుకెళ్తుంటే ఎందుకు తీసుకెళ్తున్నావు, శిరఛేదనం ఎందుకు చేస్తావు అడుగునా? లేదు. యేసయ్య శిలువ శిక్షకి తీసుకెళ్తున్నప్పుడు వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన బిడ్డలు ఆ విధంగా చెప్పబడిన అక్కడ చేర్చబడ్డప్పుడు పరలోకం నందు ఆయన బిడ్డలకి తీర్పులో బహుమానాలు ఈవులిచ్చి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. గొర్రెలు దేవుణ్ణి ఆరాధించువారు, రక్షించబడిన వారు. మేకలంటే రక్షణ లేని వారు. గొర్రెల యొక్క యోగ్యత ఏమిటంటే యేసయ్య ఆకలిగొని ఉండగా ఆయనకు భోజనం పెట్టుట, దప్పికొని ఉండగా ఆయనకు దాహమిచ్చుట, ఆయన పరదేశిగా ఉండగా ఆయనను ఆదరించుట, ఆయన దిగంబరుడుగా ఉండగా ఆయనకు బట్టలిచ్చుట, ఆయన రోగిగా ఉండగా ఆయనను దర్శించుట, ఆదరించుట, చెరసాల్లో ఉండగా ఆయన దగ్గరకు వెళ్ళి పరామర్శించుట. ఈ మాటని ఆయనతో అంటున్నారు, నేను ఎప్పుడు చూసామయ్యా, నువ్వు ఆకలి కొన్నప్పుడు, దాహం వేసినప్పుడు, వస్త్రం ఎండుకున్నప్పుడు, రోగిగా ఉండి మూలపడ్డప్పుడు మేము చూడలేదు. అయితే గొర్రెలనే ఆ నీతిమంతులు తాము ఆ రాజుకు ఎప్పుడు దయ చూపించు తమకు తెలియదే అని అన్నారు, మాకు తెలియదే అని అన్నారు. అయితే వారి తరములో అస్సలు ఆయన్ను భూమి మీదే లేడు అన్నారు. అంటే మేము ఇలాగ ఉండడం మేము చూడలేదు అని అన్నారు. అందుకు ఆయన ఇక్కడ చెప్పాడు జాగ్రత్తగానండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి సహాయము చేశారు కాబట్టి నాకు చేసినట్లని యేసు ప్రభువారు చెప్పేశారు. మిక్కిలి అల్పులైనటువంటి వారికి వాళ్ళకి ఏ శక్తి సామర్థ్యాలు లేవు, వాళ్ళు అల్పులై ఉన్నారు, వారు ఆహారాన్ని తెచ్చుకోలేరు, దాహాన్ని కూడా తెచ్చుకోలేరు, రోగం వస్తే బాగు చేయించుకోలేరు, ఆ స్థితిలో అల్పులై ఉన్నారు. అలాంటి వాళ్ళు నీ కంటికి కనపడితే నీ శక్తి అంతా ఉపయోగించి సహాయం చేయి. నాకు చేసినట్లే అని యేసయ్య అంటున్నాడు. నాకు చేసినట్లే అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అవును, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, యేసు ప్రభు దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చే అధికారము గలవాడుగా ఉండెను. అక్కడ చేర్చబడ్డ తర్వాత ఆయనకి భూమి మీద ఉన్నప్పుడు మనం చేయలేదు కాబట్టి ఆయన అధికారం ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మృతులకు అధికారం, మృతుల మీద అధికారం ఉంది, సజీవుల మీద అధికారం ఉంది. మృతులు అనగా దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఎరిగి పునరుద్ధానుల స్థలానికి వెళ్ళిన వారు. తీర్పు తీర్చు అధికారము ఆయనకు ఉన్నది అని రాయబడింది. ప్రపంచంలో ఎవరికి కూడా మృతులకు తీర్పు తీర్చలేరు, చేతగాదు. సజీవులకు కూడా న్యాయమైన తీర్పు తీర్చలేరు. దేవుని నమ్ముకొని ఉండినప్పుడు వాళ్ళకి అర్థం కాదు, కానీ దేవుడికి ఒక్కడికే అర్థమైద్ది. ఆయనే సరి అయిన తీర్పు, న్యాయమైన తీర్పు తీర్చగలడా. ఈ అధికారము శాశ్వతమైన అధికారమై ఉన్నదే. ఈ లోకములో ఉన్న సర్వ శరీరుల మీద అధికారము కలిగిన వాడై ఉన్నాడు. మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుండి 41లో క్రీస్తు న్యాయపీఠం యొక్క తీర్పు కనబడుతుంది. ఈ తీర్పు సంఘము ఎత్తబడినప్పుడు జరిగేటువంటి తీర్పుగా వాక్యం ఘోషిస్తూ ఉన్నదే. దీన్ని కొందరు అంగీకరించకపోవచ్చు, కొన్ని డినామినేషన్స్, కానీ అది మాత్రము వాస్తవం అని తెలియజేస్తుంది. ఈ విషయంలో మనము అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఆయన శిష్యులు ఒకరికి ఏమి చేసినా అది యేసయ్యకు చేసినట్లే అని పరిగణించబడడం కనబడుతుంది. కాబట్టి
తెలిసిన వాళ్ళను, లేకపోతే బంధువులను, రక్త సంబంధులను, ఒక స్నేహితులను, అలాంటి వాళ్ళకే ఏమో చేస్తాం. కానీ మనకు తెలియని వారు, పరిచయం లేని వారికి సహాయం చేయడం ఎంతో ముఖ్యమైనది. దానికి ప్రతిఫలము పొందుతారు. ఏమిటయ్యా ప్రతిఫలం అంటే పరలోక రాజ్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే కదా మన ప్రయాస. పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకే కదా మన ప్రయాస అంతా, మనం శ్రమ పడేదంతా, మనం గడిపేదంతా ఆయన సన్నిధానములో. అందుకొరకనే విషయం మనం మర్చిపోకుండా దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు ఏమైనా వాటిని మనం తప్పకుండా నెరవేరుస్తూ ఆ స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత చేసిన కార్యాలను బట్టి ఆయన తీర్పు తీర్చే గడియల్లో పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళిపోతాం. ఎంత గొప్ప న్యాయమైన తీర్పు ద్వారా పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు మనకి. మేకలైన దుర్నీతి పరులు శ్రమలు వంటి భయంకరమైన కష్టకాలములు తన గురించి పట్టించుకోనటువంటి వారై ఉన్నారు. మనం బాధపడుతుంటే మనల్ని పట్టించుకోలేనటువంటి వారై ఉన్నారు. దుష్టులు, దుర్మార్గులు, దూషకులు అని చెప్పవచ్చునా? అపవాదికిని వారి దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటాడు. వారి కొరకే నరకం అనేది సిద్ధపరిచాడు. కానీ ఈ రోజున మనము వాడు మాట విన్నాం కాబట్టి, వాడు అనుచరులు అయిపోయాం కాబట్టి, సాతాండు అనుచరులు అయిపోయాం కాబట్టి, సాతాండు కోసమే సిద్ధపరిచిన నరకమునకు మనల్ని కూడా వేసేస్తున్నాడు. అందుకనే అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటాడు. వారికి నరకమే గతి. ఈ రీతిగా మేకలు నిత్య శిక్షకును, గొర్రెలు ఆత్మ నిత్య జీవానికి వెళ్ళును. ఇందుని బట్టి యేసుక్రీస్తు వారు సర్వాధికారము కలిగిన వాడుగా వాక్యం సెలవిస్తుంది. సర్వాధికారము కలిగినవాడుగా, తీర్పు తీర్చే అధికారము కలిగిన వాడుగా. ఈ ప్రపంచంలో న్యాయమైన తీర్పు అనేకులు తీర్చలేరు. న్యాయ చట్టాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో న్యాయవంతుడికి న్యాయం జరగట్లేదని ఏడ్చి ప్రలాపిస్తూ ఉన్నారా? కాబట్టి న్యాయమైన తీర్పు ఈ లోకంలో మానవులు ఎవరు తీర్చలేరు. కానీ యేసయ్య సింహాసనం దగ్గర మాత్రం తప్పకుండా న్యాయమైనటువంటి తీర్పును తీర్చువాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే ఈ లోకంలో సర్వ శరీరుల మీద అధికారం ఉంది. శరీరము ఎవరికొన్నదా అంటే మానవులకి. సర్వ శరీరుల మీద అధికారం ఉంది ఆయనకి. సర్వ జీవుల మీద అధికారం ఉన్నదే. కాబట్టి శరీరులమైన మనము ఆయన అధికారానికి లోబడాలి. అందుకే ఆయన వాక్యాన్ని అధికారపూర్వకంగా బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము అధికారపూర్వకంగా రాయబడినదే. ఆయన బిడ్డలమైన మనము ఆ గ్రంథాన్ని, ఆయన యొక్క అధికారాన్ని గూర్చి చదువుకొని తెలుసుకుంటున్నాము. ఆయన వాక్యము అధికారముతో కూడిందే ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకరు. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. చాలండి. ఆయన అధికారము వాక్యము మీద, వాక్యం బైబిల్లో ఉన్నది. ఆయన వాక్కులు అవి అధికారముతో రాయబడ్డాయి, అధికారంతో ఇవ్వబడ్డాయి. ఈ అధికారముతో రాయబడినవి మనం పాటించాలి. ఆయన వాక్యముపై ఆయనకు అధికారం ఉంది. అంటే వాగ్దానాలు ఇచ్చాడు అంటే ఆ వాగ్దానాన్ని మనం గనక నెరవేరిస్తే ఆయన ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు అధికారాన్ని బట్టి ఆయన ఇచ్చేస్తాడు, నెరవేర్చేస్తాడు. అంతే. ఆయన ఫలాన్ని చేస్తానని వాగ్దానం చేస్తే దానికి షరతులు పెడితే ఆ షరతులు మనం పాటిస్తే అది నెరవేర్చేస్తాడు. అంతే. అది అధికారం, ఆయన అధికారం. నేను పదవిలో ఉండానండి, పదవిలో ఉన్నప్పుడు చేయగలిగాను, ఇప్పుడు నేను పదవిలో లేను, నేను ఇప్పుడు చేయలేను, నాకు అధికారం లేదంటానికి లేదు. ఆయనకి యుగ యుగాలు అధికారములో ఉన్నవాడై ఉన్నాడా? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆ అధికారం గలవాడై ఉన్నాడు. వాక్కు మీద
వాక్యం మీద ఆయన అధికారం ఉంది. కాబట్టి మనం వాక్యం చదువుకుంటే, దేవుడు చెప్పిన మాటలు హృదయంలో చేర్చుకుంటే తప్పనిసరిగా నెరవేర్పులోనికి వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 36వ వచనంలో ఆయన అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు వెళ్ళిపోయినవి అని రాయబడింది. అధికారముతో దురాత్మల మీద ఈ వాయువులో కోట్లాను కోట్లు ఉన్నాయి. దురాత్మలు సంచరిస్తూ ఉన్నాయి. కొన్ని పాతాళములో బంధించబడి ఉన్నాయి, బిలాముల్లో బంధించబడి ఉన్నాయి, చీకటి అగాధములో బంధించబడి ఉన్నాయి. కొన్ని వాయువులు సంచరిస్తున్నాయి, కొన్ని మన మధ్య తిరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపై సర్వాధికారము ఆయనకే ఉంది. సాష్టాంగ పడితే ఆ దురాత్మల యేసయ్యకి ఆయన మాటకు విధేయత చూపిస్తాయి, నటిస్తాయి ఆ కొద్దిసేపు. ఆ తర్వాత మళ్ళీ అబద్ధాలు ఆడతాయి, మళ్ళీ మనల్ని చెడు మార్గంలోనికి నడిపిస్తాయి. కానీ అపవిత్రాత్మల మీద అధికారం. లూకాసు వార్త 4వ అధ్యాయం 36వ వచనం చాలండి. అపవిత్రాత్మలు పలు రకాల బాధలు పెడతాయండి. మూర్ఛ వ్యాధి వచ్చేటట్లు చేయొచ్చు, వంగిపోయినట్లుగా చేయవచ్చు. మనకు ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు. అనేక రకాల రోగాలు వచ్చేటట్టు కూడా చేస్తాయి. కానీ మనకు తెలియదు, గుర్తించనీయకుండా అపవిత్రాత్మ పంపినదనే విషయం గుర్తించనీయకుండా మనం ఆ బాధ అనిపిస్తూ ఉంటాము. వైద్యుల దగ్గరికి వెళ్తాం, కానీ నయం కావు అవి. కారణం ఏంటంటే ఆ వ్యాధి, ఆ దురాత్మ అర్థం కానికుండా చేసేస్తుంది. వైద్యులకి అర్థం కానికుండా చేసేస్తే పలు రకాలుగా తిప్పేస్తూ ఉంటుంది. కానీ ఆ అధికారం కలిగిన యేసయ్య గనక ఆజ్ఞాపించాడు అని అంటే ఆ వ్యాధి నుండి విముక్తి పొందుతామా. ఈ వ్యాధి అయితే ప్రపంచంలో సాతాను తెచ్చిపెట్టిని ప్రపంచంలో ఎవడి వల్ల కావు. మరొక రోగంగా మారిపోవాల్సిందే తప్ప వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ద్వారా. కానీ సాతానుడు వాడంతటికి వాడు పోయి వాడు తెచ్చిపెట్టిన రోగాన్ని వాడు తీసుకెళ్తే తప్ప ఎవరి వల్ల కాదు. అది అలానే ఉంటుంది. ఆశ్చర్యపోతారు డాక్టర్లు, ఏమిటిది మనం కరెక్ట్గానే మెడిసిన్ ఇస్తున్నాం కదా, ఎందుకు నయం కావట్లేదు అంటే అపవిత్రాత్మ చేసిన తతంగం ఇదే, అందుకనే అది నయం కాదు. వాటి జాలి చూపించి యేసయ్య ఆ అపవిత్రాత్మ వెళ్ళగొడితే తప్ప ఆ వ్యాధి నుండి విముక్తే మనం పొందలేం. కాబట్టి పాపంపై సర్వాధికారం. ఇంకా చెప్పండి. ఇంకా అంతకుముందు ఆయన వాక్కుపై సర్వాధికారం, అపవిత్రాత్మలపై సర్వాధికారం ఆయనకి ఇవ్వబడిందని మనం చూస్తున్నాం. దేవుని వాక్కు శాస్త్రమైనది. ఈ ప్రపంచమంతటా ఆయన వాక్కులు తిరిగి నెరవేర్పులోనికి వస్తాయే తప్ప ఫెయిల్ అవ్వడం, తప్పిపోవడము అనేది జరగదు. ఆయన షరతులు పాటించే మన విషయంలో తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అపవిత్రాత్మలకే. అలాగే ఆయన బోధ, మత్తయి సువార్త 7వ అధ్యాయం 29 వచ్చిన ఆయన బోధ శాస్త్రులాగానో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులలాగానో కాదు, కానీ ఈయన యేసయ్య బోధ అధికారము గలవాని వలె బోధించెను అని రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం ఆయన బోధ అధికారము గలవానిగా బోధించాడు 33.5 సంవత్సర కాలంలో. దయచేసి చదవండి ఒకరు. అధికారము గలవాని వలె బోధించను. అధికారము లేని వాని మాట వినరండి జనాలు, లోబడరు. చెప్తే చెప్పేవాళ్ళు అన్నట్టుగా. కానీ యేసయ్యకి అధికారం ఉంది, ఆయన మాటల్లో ఆయన బోధలో అధికారం ఉంది. ఎప్పుడైతే మనము లోబడతామా, అధికారము గలవాడు వలె బోధించాడు కాబట్టి ఆయన బోధ మనం ఎప్పుడైతే వింటామా మేలు జరుగుతుంది. ఇంకా బైబిల్లో చూస్తే ఆయన అధికారం విషయంలో మార్క్స్ వార్త 4వ అధ్యాయం 41వ వచనంలో గాలి మీద సముద్రము మీద ఆయనకి అధికారముడినట్లు రాయబడినది. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారండి, యేసయ్య కూడా ఆ నావలో ఉన్నాడు. కానీ మహా తుఫాన్ లాగా రేగిపోయింది, పెద్ద తుఫాన్ రేగింది, నావ మునిగిపోయే స్థితి వచ్చింది. అప్పటి వరకు యేసయ్యని లేపలేదు, యేసయ్యకి చెప్పలేదు శిష్యులు.
కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మనం మునిగిపోతాం, చచ్చిపోతామని. అప్పుడు యేసయ్యని లేపారు. యేసయ్య వెంటనే ఆ మహా తుఫాను చేత మునిగిపోబోవు నావును మునిగిపోనీయకుండా మొత్తం సముద్రం మీద ఆజ్ఞాపించేశాడు. గాలి ఆగిపోవటం జరిగింది. అంటే ఆ తుఫాన్ అలాగా రాకుండా ఒక క్షణంలో అయిపోయింది. మనకు తెలిసి యోనా గ్రంథంలో యోనాని సముద్రంలో పడేసినాక పొంగిందంట. పొంగుతూ ఉంటే వాళ్ళు ఓడలోనన్నీ ఒక స్థలం నుండి మరొక స్థలంలోనికి వస్తువులు వర్తకులు కొనుక్కొని వెళ్తున్నారు. చాలా విలువైనవి అన్నీ పడేశారు. అట్టన్న బతుకుతాం, మనమన్న బతుకుతాం అని అన్నీ పడేశారు. ఓడలోని అన్నీ తేలిక చేయడానికి పడేశారు. తేలిక అవ్వట్లేదో, ఇంకా వాడే బద్దలైపోయి చచ్చిపోయేటట్టుగా అవుతున్నప్పుడు తెలుసుకున్న తర్వాత యోన దొరికినాక అప్పుడు ఆయన చెప్పిన రీతిగా ఎత్తి పడేసినప్పుడు అప్పుడు ఒక్క క్షణంలో అట్లాగ బొమ్మున పాలు పొంగినప్పుడు మనం చూస్తాం కదా, పాలు పొంగినప్పుడు పొంగుతూనే ఉంటే కింద మంట ఎక్కువైపోతే పొంగుతూనే ఉంటుంది. సడన్గా మంట తగ్గించగానే తుస్సున తగ్గిపోయినట్టు ఆ వాడలో ప్రయాణించే వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు నిజదేవుడిని వారు ఆరాధించారు. అప్పుడు వరకు వాళ్ళు కూడా అన్నారు, మీ దేవుళ్ళు ఎవరు, మీ దేవతలు ఎవరు, వాళ్ళ వండి మనం చావకుండా ఉండటానికి వాళ్ళు ఏమన్నా కాపాడుతారేమో అంటే అసలు ఏం దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉండారు వాళ్ళు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. మన దేవుడు యేసయ్య సర్వాధికారము కలిగిన వాడు ఆయన, నిజ దేవుడు ఆయనే. ఇక వాళ్ళను కూడా వీళ్ళగోలు అని వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పాం. ఇక ఏదైనా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళని చెప్తాం మనం. యేసయ్య దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. తుఫాన్ని ఇక్కడ రేగుతున్న గాలిని ఆపు చేయగలిగాడా? అధికారం ఎవరికి ఉందండి? ప్రకృతి మీద అధికారం ఎవరికి ఉంది? ప్రకృతి మీద అధికారం ఏ మానవుడికి లేదు. అది జరుగుతూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాము, దాన్ని అనుభవిస్తూనే ఉంటాం. సాధ్యమైనంత వరకు కాపాడుకోవటానికి, భద్రపరచబడడానికి హెచ్చరికలు వచ్చినప్పుడు ఫలానా తుఫాను రాబోతుంది, ఇదిగో ఇలాగని వార్తలు వచ్చినప్పుడు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దాన్ని బంధించడానికి చేయగలమా? చేత కాదు. కానీ అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకి మాత్రమే ఉంది. అందరూ ఒకసారి కూడి మనం గనక ప్రార్థన చేయగలిగితే మనం మొరాలకించి ఆయన అధికారంతో దానికి ఆజ్ఞాపిస్తాడు. తక్షణమే అది ఆగిపోవడం జరిగి తీరుతుంది. యేసయ్యకి అంత గొప్ప అధికారము ప్రకృతి మీద కూడా ఉండినట్లుగా చూస్తున్నాం. సముద్రంలో ఉన్న చేపలకు ఆజ్ఞాపిస్తాడు యేసయ్య. పేతురు, యోహానులు, ఆయనతో పాటు ఉన్న పని వాళ్ళు చేపలు పడుతున్నారు, కానీ వాళ్ళు మహా అనుభవజ్ఞులే, కానీ ఒకరోజు దొరకలేదు. ఈ వార్త మనకు తెలుసు, ఈ సత్యం. పాపం రాత్రి అంతా శ్రమ పడ్డారంట. తెల్లారిపోయింది. ఇక వలలు శుభ్రం చేసుకునే గడిలో యేసయ్య వచ్చి చెప్పాడు, మీ నావను కుడివైపుకి నడిపి వలయండని. లోపడ్డారు కాబట్టి 153 గొప్ప చేపలు పడ్డాయి. ఒక్కటి కూడా రాత్రి అంతా కొన్ని వేల సార్లు వేసి ఉంటారేమో వల, మనకు తెలియదు. కానీ తెల్లారిదాకా వేసారు. కానీ యేసయ్య ఆజ్ఞాపించాడు, ఇప్పుడు వేయండి. వేయగానే ఎక్కడున్నాయో చేపలు లోబడి వలలోనికి వచ్చేసినాయి. లాగిన తర్వాత లెక్క పెడితే 153 చేపలు లోబడ్డాయి. లేవా వలలోకి వచ్చేటట్టు? తప్పించుకోవచ్చు, తప్పించుకున్నాయి. ఎంతమంది అక్కడ ఉన్నాయి చేపలు అక్కడ ఉన్నాయి. రాత్రి అంతా వేసారు, చేపలు ఉన్నాయి, కానీ తప్పించుకున్నాయి. ఇప్పుడు అధికారంతో ఆయన అనంగానే అవి తప్పించుకోవాలా, వలలోకి వెళ్ళిపోయింది అంతే. ఆశ్చర్యపోయారు వాళ్ళు. పేతురైతే సహజంగా ఏదో స్థితిలో వస్త్రహీనుడిగా ఉంటాడు కాబట్టి దూకేసాడు ఆయన అధికారానికి. అబ్బా, నీటిలో దూకేసాడు. ఇంత గొప్పవాడు, మేము ఇంత అనుభవం కలిగి ఇన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాం, ఏనాడు కూడా ఒక్కసారిలో ఇన్ని 153 చేపలు ఎప్పుడు పడలేదు. కొద్దిగా వస్తూ ఉంటే పోగు చేసుకున్నారేమో, కానీ ఎట్ ఏ టైం టోటల్ వచ్చేసినాయి అంతే. అందుకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు.
ఇక ఆ తర్వాత అన్ని వదిలిపెట్టి యేసయ్యని వెంబడించారు. యేసయ్యని వెంబడించుట కొరకే మనం ఆయన అధికారాన్ని అంగీకరించాలి. యేసయ్యని మనము వెంబడించాలి. దేవుని వెంబడించుట కొరకే ఆయన అధికారానికి మనము లోబడాలి. నిరాశ నిస్పృహలకు గురి అయినప్పుడెల్లను ఆయన అధికారానికి మనము విధేయత చూపించాలి. వారు నిరాశపడ్డారు, నిరుత్సాహపడ్డారు. ఇవాళ ఎలాగా మన కుటుంబం బ్రతుకును, అవి తీసుకొని వెళ్ళి అమ్మితేనే కదా, డబ్బు వస్తేనే కదా కుటుంబం పోసిన, మరి ఎలాగా అన్నట్లుగా నిరాశ నిస్పృహలో ఉండారు. కానీ వారిని సంతోషపరిచాడు యేసయ్య వచ్చి. అధికారము గలవాడు, చాపలపై అధికారము కలిగిన వాడు. అందుకే యేసుప్రభు వారు అంటాడు మార్కు సువార్త 1:17 నన్ను వెంబడించండి. ఎవరినో కాదు, ఏటునో కాదు వెంబడించేది, నన్ను వెంబడించండి అని అంటున్నాడు. కాబట్టి యేసయ్యని సర్వాధికారం కలిగిన వానిని మనం ఆయన్ని వెంబడించాలి. సిలువ ఎత్తుకొని వెంబడించండి. అది నీకు జీవించినంత కాలంలో మహాశ్రమతో కూడిందిగా ఉంటే ఉండవచ్చు. ఆయన మాట వినడంలో అది నీకు కష్టతరంగా ఉంటే ఉండవచ్చును. కానీ అది కష్టతరమైందను కూడాను నీ సిలువను నీవు ఎత్తుకొని వెంబడించినట్లయితే ఆయన భారాన్ని తీసేసి సులువుగా చేసి ఆయన రాజ్యాన్ని నీకు ఇస్తాడా. అందుకనే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు వారు చెప్పినట్లుగా అధికారము గలవో అని మనం వెంబడించాలి. ఈ సర్వాధికారము కలిగిన యేసయ్య. అయితే వెంబడించటం వలన ఏమిటి ఫలితం అని మనం అనవచ్చు. ఆయనను వెంబడించడం ద్వారా నాకు వచ్చే ఫలితం ఏంటి? ఆయన అధికారానికి విధేయత చూపించి నేను వెంబడించడం వల్ల నాకు వచ్చే ప్రతిఫలం ఏమిటి అని నువ్వు అడగవచ్చు. కానీ ఆయన ప్రతిఫలం చెప్తున్నాడు. యోహాను సువార్త 8:12 జీవపు వెలుగు కలుగును అంటున్నాడు. జీవపు వెలుగు ఆయన మాటలే జీవపు వెలుగై ఉన్నాయి. ఆ యొక్క జీవము మన దేహంలోనికి వచ్చేస్తుంది. జీవపు వెలుగులో మనము ఆయన పిలుచుకునే లోపు వరకు నడుచుకునే వారంగా కాగలుగుతామా? అది ప్రతిఫలము. ఆయన అధికారానికి లోబడితే ఆయన జీవపు వెలుగులో మనము నడిచే వారంగా ఉండగలుగుతామా? వెంబడించడం వలన దేవుని స్వరము వినును మరియు నేను వారిని ఎరుగుదును అని అంటారు భక్తులు. యోహాను సువార్త 10:27 ఆయన స్వరము ఎరుగును. ఎరిగే వారంగా ఉండాలి. ఆయన అధికారం ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరములో ఉన్న విలువను గుర్తెరిగిన వారమై ఆయనకు విధేయత చూపించినట్లుగా ఏమి మాట్లాడుతున్నాడో గ్రహించే ఆయన స్వరమును గుర్తెరిగి వెంబడించాలి. అధికారము కలిగిన యేసయ్యను మనము వెంబడించాలి. దేవుడు వారిని ఘనపరచు, అది ప్రతిఫలం. బైబిల్లో యోహాను సువార్త 12:26 చెప్పండి మాట, దేవుడు వారిని ఘనపరుస్తున్నాడు. విలువైన వ్యక్తిగా చేస్తున్నాడు. ఉపయోగకరమైన వ్యక్తిగా నిన్ను నన్ను చేస్తున్నాడు. ఆయన అధికారంతో చెప్పిన మాటలకు విధేయటం అవటం ద్వారా ఈ ప్రకృతి విశ్వం అంతా లోబడుతుండగా మానవులైన మనము కూడా లోబడితే మనల్ని గనురాలుగా ఆయన చేస్తాను అంటున్నాడు. అంతేకాదు, మనం భూమి మీద జీవించడానికి మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆయన వెంబడించే వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 6:3 ప్రకారంగా ఆయన జ్ఞానమును మనకు ప్రసాదిస్తున్నాడు. అప్పుడు మనము జాగ్రత్తగా మన జీవితాన్ని ఆ మార్గం వైపు పయనించే వారంగా పరలోక మార్గం వైపు చూసుకోగలమా ఆ జ్ఞానముతో? మరి వెంబడించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వెంబడించకుండా ఉండేవారి లక్షణాలు ఎలా ఉంటాయి? వెంబడించకుండా ఉండేవారు యేసయ్య అధికారానికి లోబడకుండా వెంబడించకుండా ఉండేవారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వారు లోకాన్ని ద్వేషిస్తారు, లోకాన్నే ప్రేమిస్తారు, లోకాన్ని ఏటిని మంచి విషయాలనేమో ద్వేషిస్తారు, చెడు విషయాలనేమో ప్రేమిస్తారు. అది వెంబడించిన వారి లక్షణాలు. అయితే వెంబడించే వారి లక్షణాలు లోకములో ఉన్న ప్రతి చెడుని ద్వేషిస్తారు. సత్యవంతుడైన యథార్థవంతుడైన పాపము లేని పరిశుద్ధుడైన యేసయ్యను ప్రేమించి వెంబడిస్తారు. లోకము అయితే మనం ఎలా జీవిస్తున్నాం? లోకంలో చెడుని ద్వేషిస్తున్నామా, మంచిని ప్రేమిస్తున్నామా? ఆలోచన చేయాలి.
అయితే మంచిని ప్రేమించేవారు పాపాన్ని అసహించుకుంటారు. మనం అసహించుకుంటున్నామా? పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ఎంత ఎదిగినా అంతగా వదగాలి అని చెప్పబడుతుంది. అనగా యేసయ్య సుగుణాల్లో ఒక సుగుణం దీనత్వం, సాత్వికం. అది చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్యని వెంబడించే వారిలో యేసయ్య గుణం వస్తుంది, వారిలోనికి వచ్చేస్తుంది, అంతే. ఆయన శిష్యురాళ్ళుగా అయినప్పుడు మనకి ఆ గుణ లక్షణాలు మనం ఇతరుల ముందు చూపించే వారంగా కనబడతామా? అందుకని యేసయ్య అంటున్నాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి నన్ను వెంబడించండి అని అంటున్నాడు. కానీ వెంబడించని వారున్నారే, హెచ్చించుకునేవారుగా, ప్రగల్భాలు పలికేవారుగా ఉండారు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబములతో జీవిస్తూనే ప్రగల్భాలు పలుకుతూ అధికారం గలవానికి లోబడకుండా ఉండి నాశనానికి వెళ్ళిపోతారు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు వెంబడించేవారు. బాప్తిజం ఇచ్చి యోహాను ఎంత తగ్గించుకున్నాడండి. ఆయన చెప్పుల వారును ఎప్పటికై నేను యజ్ఞగాను. యేసయ్య పట్ల అంత అధికారంతో ఆయనకంటే ముందొచ్చిన, ఆయనకంటే అధికారం గలవాడైనా ఆ క్షణంలో. కానీ యేసయ్య విషయం పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరిచినప్పుడు అంత దీనుడైపోయాడా. మనుషులను పోలి కాకుండా దేవుని పోలి నడుచుకునడం వెంబడించుటై ఉన్నదే. మనుషులను పోలి కాదు, దేవుణ్ణి పోలి నడుచుకోవడము. మనుషులను కాక దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి. మనుషులను సంతోషపరచుట కొరకే మనుషులు వెంబడిస్తూ నిజ సత్యాలను వెంబడించకుండా అసత్యాన్ని వెంబడించి నష్టపోతున్నామా? అలా కాకుండా సత్యాన్ని వెంబడించగలిగితే, అధికారం కలిగిన యేసయ్య మాటకు విధేయత చూపించగలిగితే మనము నష్టపోమా? సమస్తముని విడిచిపెట్టి యేసుని వెంబడించిన మరి ఆయన బిడ్డల్లో ఎంతో మేలు పొందటమే కాదు, చివరికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారా? ఆయన బిడ్డలు అనబడిన వారు సంపాదించుకొనడి అని అంటాడు. ఏ విషయాలు సంపాదించుకోమన్నాడు? మంచి విషయాలన్నీ కూడా సంపాదించుకొని పరలోక రాజ్యం సంపాదించుకోమంటున్నాడు. మనమైతే భూ సంబంధమైనవి ఎన్నో సంపాదించుకుంటాం, కానీ అవన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. కానీ పరలోక రాజ్యమును సంపాదించుకోగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయును గాక. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నువ్వు సర్వాధికారము కలిగిన దేవుడవు. ఈ లోకములో అన్నిటి మీద అధికారం కలిగిన వాడి, భూలోకమంతటి మీద అధికారం, పరలోకమంతటి మీద అధికారం, పాతాళమంతటి మీద అధికారము కలిగిన వాడివి. అయితే మేము నిన్ను వెంబడించాలయ్యా. అలాగ వెంబడించినప్పుడు మాకు పరలోక రాజ్యం ఇస్తావు. కాబట్టి నీ కృప చూపించండి. నిన్ను వెంబడిస్తావు నాయన, నీ మాటల ప్రకారంగా అనుసరిస్తావు నాయన. తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నిదాసుని నిలబెట్టుకొని నీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. అవి మేము పాటించాలి నాయన, మా చేత కావట్లేదు. అందుకు నీ శక్తిని మా మీదకు పంపించండి నాయన. నువ్వు సర్వాధికారం కలిగిన వాడు అన్నిటి మీద ప్రపంచంలో, కానీ మా మీద కూడా సర్వ శరీరుల మీద అధికారం నీకుంది. కాబట్టి మమ్మల్ని ఏలుబడి చేయమని, నిన్నే వెంబడించే వారంగా తీర్చిదిద్దమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.